ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే చేసి ఉన్నాను. నిన్ను చంక పెట్టుకొనివాడను నేనే. ఒక మానవ జీవితానికి చిట్ట చివరిలో జీవిత చర్మాంకములో తీయటి గుర్తేంటో చెప్పనా? నీ దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. నీ కనిన కొడుకులు నిన్ను ఎత్తుకోనకపోవచ్చు గాక, నీ కూతురు నిన్ను పట్టించుకోకపోవచ్చు గాక, కానీ నిన్ను పుట్టించిన దేవుడు నీ వయసు అయిపోయిన తర్వాత నీ వృద్ధాప్యంలో ఆయన పట్టించుకుంటాడు. పట్టించుకుంటే ఎలా ఉంటుంది? ఆయన పట్టించుకోవడం మొదలు పెడితే వృద్ధాప్యపు దినాలు కూడా చాలా అందమైన దినాలుగా ముగుస్తాయి. వృద్ధాప్యపు దినాలు కూడా అందంగా ముగుస్తాయంటే అవును, ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన కొరకు బ్రతికే ఆ జీవితాన్ని చాలా అందంగా దేవుడు ముగిస్తాడు. ఉన్నాయి అలాంటి జీవితాలంటే మచ్చుకొక ఉదాహరణ చూడడం ముగించుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. అధ్యాయం ఏంటో తెలుసా? అది వీడ్కోల అధ్యాయం. యాకోబు జీవితంలో మరణం యొక్క ముగింపులోకి వెళ్ళిపోతున్నప్పుడు చిట్ట చివరి చెప్పిన మాటలు అవి. 12 మంది కొడుకులు పిలిచాడు. పెద్దోడితో మాట్లాడు, చిన్నోడితో మాట్లాడు, మధ్యవాడితో మాట్లాడు. 12 మంది కొడుకులతో మాట్లాడిన విషయాలు ఏం మాట్లాడాడు? ఒరే పెద్దోడా ఇలా ఉండరా అని చెప్పాడు. ఒరే చిన్నోడా నువ్వు ఎలా ఉండరా అని చెప్పాడు. ఒరే మధ్యన పుట్టినవాడా ఇలా ఉండరా. ఒక్కొక్కరికి ఏ విషయాలు చెప్పాలి. ఏం చెప్పాడు? ప్రాముఖ్యమైనదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నా జీవితంలో నేను ముగించుకొని వెళ్ళిపోతున్నాను. నా వృద్ధాప్య దినాలు లాంటి దినాలు మీకు కూడా వస్తాయని చెప్పాడు. నా అంత్య దినాల్లో నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను, మీకు కూడా అంత్య దినాలు వస్తాయి. ఆ అంత్య దినాల్లో మీ జీవితాల్లో నెమ్మది ఉండాలి అంటే సృష్టికర్తను జ్ఞాపిక తెచ్చుకొని బతకండి అని చెప్పాడు. ఇదిగోరే పెద్దోడా నువ్వు ఇలా ఉంటే దేవుని ఎదుట నీ జీవితం ఇంపుగా ఉండదని చెప్పాడు. ఇస్మాకారు నువ్వు ఎలా ఉంటే బాగోదు, గాదు ఎలా ఉంటే బాగోదు, తాను ఎలా ఉంటే బాగోదు, యోధా ఇలా ప్రతి ఒక్కరిని సర్దాడు. ఎందుకంటే జీవితంలో అన్ని రంగులు చూసేసాను నేను అన్నాడు. లవ్ ఎలా ఉంటుందో, సంసారం ఎలా ఉంటుందో, మోసం ఎలా ఉంటుందో, దెబ్బలు తిన్న తర్వాత ఎలా ఉంటుందో అన్నీ చూసి చెప్తున్నాడు. ఇవన్నీ కాదు జీవితంలో దేవుడు ఉండాలన్నాడు. అది చెప్పి తన చివరి మాటలు, ముగింపు మాటలు, వెళ్ళిపోతున్న మాటలు 49వ అధ్యాయంలో చెప్పి చనిపోయాడు. ఆ చనిపోతున్నప్పుడు అందంగా చచ్చిపోయాడు, ధైర్యంగా చనిపోయాడు. ఆ చనిపోతున్నప్పుడు ఎలా చనిపోయాడు? కాళ్ళలా దగ్గర ముడుచుకొని అందముగా చచ్చిపోయాడు. అంటే ఆయన అంత నీటిగా చావుని ముగించడానికి కారణం తన గుండెల్లో ఒక జ్ఞాపకం ఉందట. ఏముంది? ఒక్కసారి ఆ మాట అలాగే ఉంచండి. ఎబ్రీ పత్రిక రండి, 11వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ఫుట్ నోట్ ఇచ్చేటండి. అవసాన కాలం మరణ కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసి తన జీవితాన్ని ముగించేశాడు. ఎలా ముగించాడట? తన అవసాన కాలం అంటే మరణకాలాన్ని ఎలా ముగించాడు యాకోబు అంటే, ఒకవైపు తన వైపు చూసుకున్నాడు, పక్కనున్న చేతికర్ర చూశాడు. తన అవసాన కాలం అంటే మరణకాలమందు ఆ మరణంలో ధైర్యముగా చనిపోవడానికి యాకోబు గుండెల్లో ఏముంది? ఒక తీయటి దేవుడిచ్చిన జ్ఞాపకం ఉంది. ఏముంది? అంతకుముందు తన మీద తాను ఆనుకునేవాడు, తన మేధశక్తిని నమ్మేవాడు, తన బలాన్ని నమ్మేవాడు. తన మేధశక్తికి బలమైన పునాదైన తుంటే ఎముకని ఎరగొట్టించుకున్నాడు.
దేవునితో పోరాడి తుంటె ఎముక నిరగొట్టించుకున్నాడు. ఎప్పుడైతే తుంటె ఎముక విరిగిపోయిందో ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏంటో తెలుసా? ఆనుకోవలసినది నా మీద నేను కాదు, ఆనుకోవలసినది దేవుడిచ్చిన జ్ఞాపకం మీద. అదే చేతి కర్ర. దేవుడిచ్చిన జ్ఞాపకం చేతికర్ర మీద అనుకున్నాడు. ఎప్పుడు లేచినా ఆయనకి చేతికర్ర పక్కనే ఉండేది. ఆ చేతికర్ర మీద ఆనుకున్నప్పుడల్లా కర్రను చూసిన వెంటనే ఎవరు గుర్తొచ్చేవారట? దేవుడు. కర్రను చూసిన వెంటనే దేవుడు గుర్తొస్తే, ఈ కర్రను చూసి నడవలేని తన కుంటితనాన్ని చూసినప్పుడల్లా దాన్ని చేదు గుర్తు అనుకోలేదు, తీయటి గుర్తు అనుకుని చేతి కర్ర మీద అనుకుని దేవుడికి వందనాలు చెప్పేవాడట, నమస్కరించేవాడట. దేవా నీకు స్తుతులు, స్తోత్రములు. నా జీవితానికి అనుభవాన్ని ఇచ్చావు. అనుభవాలతో చచ్చిపోయాడు ఎవరు? యాకోబు. అనుభవాలతో, జ్ఞాపకాలతో, దేవుని గుర్తులతో చనిపోయాడు. మరి మనమే గుర్తులతో చనిపోతున్నాం? తాగి తాగి చచ్చిపోతున్నాం, తిరిగి తిరిగి చనిపోతున్నాం. సంసారంలో వాళ్ళందరికీ చక్కబడి చచ్చిపోతున్నాం, అన్ని పంచి చచ్చిపోతున్నాం. వాళ్ళ పంచిన తర్వాత గెంటేసాక బెంగతో చచ్చిపోతున్నాం. యాకోబు ఎలా చనిపోయాడు తెలుసా? ధైర్యముగా చనిపోయాడు. తన జీవితంలో దేవుని పెట్టుకుని చనిపోయాడు. తన కొడుకు చనిపోయినప్పుడు, తన కొడుకు ముందు తన చనిపోతున్నప్పుడు, ఆ కొడుకులందరిలో ఉత్తమ కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు యోసేపు. మాటినే కొడుకు, అర్థం చేసుకునే కొడుకు, విషయం చెప్పక మునిపే ఏం కావాలో తండ్రిని అర్థం చేసుకున్న కొడుకు. ఆ కొడుకుకి తండ్రికి ఉన్న అవినాభావ సంబంధం చాలా మంచిది. కొడుకును ఒక తీయటి గుర్తు అడిగాడు. అరే, పెద్దోడికి చెప్పను, రెండోడికి చెప్పను, మూడోడికి చెప్పను, నాలుగోడికి చెప్పను, ఎవడికి చెప్పను, యోసేపు నీకు చెప్తాను రా. నేను చనిపోయిన తర్వాత నా చివరి కోరిక ఏంటంటే, ఇదిగో నన్ను ఇక్కడి నుంచి వాగ్దాన భూభాగానికి నా బాడీని తీసుకెళ్ళిపోన్నాను. ఎందుకంటే అది నా కోరిక, నా చివరి కోరిక. ఆ వాగ్దాన భూభాగానికి తీసుకెళ్ళిపో, పరలోకానికి గుర్తుగా ఉన్న ఆ భూభాగానికి తీసుకెళ్ళిపో. ఎందుకు తీసుకెళ్ళాలి డాడీ అని అడిగితే, నా పితరుడైన తండ్రి అక్కడ ఉన్నాడు, ఇస్సాక్ అక్కడ ఉన్నాడు, నా పితరులు స్వజనులందరూ అక్కడ ఉన్నారు. అక్కడున్న వారి పక్కనే నన్ను కప్పెట్టిన తర్వాత నేను నమ్మిన దేవుడు ఒకరోజు తిరిగి వచ్చి నన్ను తిరిగి లేపుతాడు. నేను నమ్మిన దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. లేపినప్పుడు మేమందరం ఒకేసారి ఒకే దిక్కున లేవాలి. ఇది నా జ్ఞాపకం, ఇది నాకు కావలసిన జ్ఞాపకం, నా చివరి కోరిక. మరి మన కోరిక ఎలాంటి కోరిక చెప్పనా? ఒరే లాస్ట్గా బోటి గోంగూర తేరా అన్నారు. ఇంకా గోంగూరే నీకు. ఇంకొకరు అన్నాడు, పొడవ సొట్లు ఉంటుంది, పొడవ సొట్ట. నిప్పెట్టేళ్ళ నోట్లో ఇంకా సొట్లు అన్నావంటే ఇంకా రేపు మో చర్చిలో ఉన్నావు. చుట్లు చివరి కోరిక ఏంటి? చుట్లు అంటారు, కూరలు అంటారు, కొంతమంది ఉంటారు పవర్కాయ, బ్యాందీ, సారా ప్యాకెట్ అని చివరి కోరికలు. ఆ కోరికలు తీర్చరు, ఎందుకంటే కొడుకులు కూతురు తీర్చరు, ఆ వయసులో తీర్చరు. కూర అనమన్నప్పుడు కూర అనరు, అడిగినప్పుడు ఏమి పెట్టరు. చచ్చిపోయి తలకాడ ఎడతారండి గోధు దగ్గర. ఆ చనిపోయిన తర్వాత సమాధి పండుగ దగ్గర ఇంత కూరండి పట్టుకెళ్ళి, మా నాన్నకి ఈ కూర అంటే ఇష్టమని ఆ గిన్నెటికి ఎడతారు తలకాడ. మరి మీ సైడ్ పెడతారు లేదో నాకు తెలియదు. తల దగ్గర గిన్నెలు పెడతారు, తల దగ్గర స్వీట్లు పెడతారు, తల దగ్గర గోంగూర పోటీలు పెడతారు, అన్నీ పెడతారు. విషయం ఏంటి చెప్తా? అక్కడ ఎందుకు పెడుతుందంటే వాళ్ళు ఎగడు కాబట్టి పెడుతున్నారు. లెగితే నువ్వు నీ గిన్నె ఉండదు, ఏముండదు, పరార్. కూరలు ఉప్పు అనడం లెగిసి ఏమంటావు? తప్పవు, ఇంకా నీకైపోతుంది బోటు గోంగూర. ఆ లెగడ కాబట్టే తలకడ నెడతాం. బతుకున్నప్పుడు గుప్పడి మెతికిలు ఎట్టండి, చచ్చా గోతికలు ఎడతారు. ఇవన్నీ మిక్చర్ ఎడతారు, బ్రాందీలు ఎడతారు, సొట్లు ఎడతారు. ఈ మనుషులు ఏమంటారు చెప్పిన? ఈ కోరికలు కూడా చివరి కోరికలు తీరో, గుర్తుపెట్టుకో. కానీ యాకోబు చివరి కోరిక తీరుతుంది. ఎందుకో చెప్పిన? తన నమ్మిన దేవుడు తను ఎత్తుకున్నాడు.